హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధనా టెక్ ల్యాబ్. ఈరోజు మనం వీడియోలో హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జావా అండ్ హౌ టు సెట్ జావా పాత్ ఇంటూ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఈ టూ చూద్దాం. మనము ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ముందుగా క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఈ సెర్చ్ బార్లో ఒరాకిల్ జావా అని చెప్పేసి టైప్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే జావా డౌన్లోడ్స్ ఒరాకిల్స్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మనకి ఇక్కడ విండోస్ అని ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇది మనకు ఒకవేళ విండోస్ సిస్టమ్ అనేది 32 బిట్ 64 బిట్ అయినా చెక్ చేసుకోవాలి. ఒకవేళ విండోస్ సిస్టమ్ 64 బిట్ అయితే ఈ లింక్ ప్లే క్లిక్ చేయండి. నాది 64 బిట్ కాబట్టి నేను ఈ లింక్ ప్లే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఒక ఇన్స్టాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఇన్స్టాలేషన్ నెక్స్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ చేయాలి. మిడిల్లో మీకు ఒక డిఫాల్ట్ ఫోల్డర్ అనేది చూపిస్తుంది. డిఫాల్ట్ ఫోల్డర్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అనేది చెప్పి చూపిస్తుంది. దీన్ని మీరు అలాగే ఉంచండి. అంటే నా జావా అనేది మనకి అక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావాలో ఇన్స్టాల్ అనేది అవుతుంది అనమాట. ఇలాగ మనం జావాని డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం సెట్ చేసుకోవాలి. సో దానికోసం కింద సెర్చ్ బార్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇలాగ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనకి ఇలాగ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఇక్కడ జావా పాత్ని సెట్ చేసుకోవాలన్నమాట. దానికోసము ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాక సిలోకి వెళ్ళాలి. సి లొకేషన్ డ్రైవ్ సిలోకి వెళ్ళాలి. ఇలా సిలోకి వెళ్ళాక మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయి. మనకి డిఫాల్ట్ ఫోల్డర్ అని చెప్పాను కదండి, ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అనేది. సో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లో మనకి జావా అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ కింద జావా కనిపిస్తుంది కదా, ఈ జావాపై క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఈ JDK 24 అనేది ఇన్స్టాల్ చేయండి. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఇక్కడ టాప్లో ఫైల్ లొకేషన్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ సెలెక్ట్ అయింది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ట్యాబ్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంటుంది కదా, న్యూ అని ఓపెన్ చేసి సో ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా హోమ్ అని చెప్పేసి టైప్ చేయాలి. అన్ని క్యాపిటల్స్ ఇవ్వాలి. JAVA జావా _HOME హోమ్. ఇందాక మనము కాపీ చేసాక దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేసి ఓకే కొట్టాలన్నమాట. నేను ఆల్రెడీ దీని పాత్ని సెట్ చేసుకున్నా కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. ఇది ఒకటి సెట్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి పాత్ కూడా సెట్ చేసుకోవాలి. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి పాత్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. పాత్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ వేరియబుల్ వాల్యూ కోసము సేమ్ ఇందాక ఫైల్ ఎక్స్ప్లోరర్లో సీల్ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ JDKలో బిన్ ఫోల్డర్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసి ఇప్పుడు ఈ పైన టాప్లో ఫైల్ లొకేషన్ ఉంటుంది కదా, సో బిన్ దాకా మనము కాపీ చేయాలన్నమాట. సో పాత్ అనేది బిన్ దాకా కాపీ చేయాలి. సో ఇలా కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ పాత్ అని చెప్పాం కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఓకే కొట్టాలన్నమాట. ఓకే కొడితే అది పాత్ అనేది సెట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తాను కాబట్టి క్యాన్సిల్ కొడుతున్నా, మీరు ఓకే కొట్టండి. సో అక్కడ ఓకే అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట పాత్. ఇదిగో జావా హోమ్ అని చెప్పి సెట్ చేసాం కదా, సో దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది ఇలా ఈ జావా హోమ్ అనేది JDK 24 దాకా పేస్ట్ చేయాలి. పాత్ వచ్చేసి బిన్ ఫోల్డర్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ పాత్ ఉంది కదా, ఈ పాత్లో ఇదిగోండి బిన్ దాకా ఇలాగా పేస్ట్ చేసి ఓకే కొట్టేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా ఓకే కొట్టేసేయాలి. దీన్ని మనం క్లోజ్ చేసేయచ్చు. సో ఇలాగ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇంకా డౌట్ ఉంటుంది కదా, జావా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా మన సిస్టంలోనే, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే CMD మన సెర్చ్ బార్లో CMD అని చెప్పేసి కమాండ్ ప్రాంప్ట్ అనేదాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీరు ఈ కమాండ్ ఇవ్వాలి.
ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇలా టైప్ చేయండి, జావా వర్షన్ అని టైప్ చేస్తే ఒకవేళ మీకు ఈ వర్షన్ అనేది ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక అది ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో చూపిస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే కమాండ్ నాట్ ఫౌండ్ అని అలా చూపిస్తుంది అనమాట. సో ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను జేడీకే 24 ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇలాగా చూపిస్తుంది అనమాట. సో ఏం ఇన్స్టాల్ అయ్యింది, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది అని చెప్పేసి అలా చూపిస్తుంది. ఇలా ఇన్స్టాల్ చేసి ఇలా అయితే మన జావా అనేది మన సిస్టమ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు అనమాట. సో ఇలాగ మనము జావాని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెట్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్లో ఇలాగా జావా వర్షన్ అనేది చెక్ చేస్తే మన సిస్టంలో జావా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనము జావాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.